ఈ జనరేషన్ బచ్చగాళ్ళు మా మంది అవుతారా పూరి బ్రేక్ అయిపోయాడు సార్ సోడి అన్నారా ఈ శాతగానికి వాళ్ళ సుల్లినని శాత కదారా జిమ్కో పోయి జిమ్ దగ్గర లేకపోతే చేయిన్ పని సని ఇక దంత చేతిలోనది ఇగో నీళ్ళు పెడుతున్నా ఉల్లిగడ్డకు నీ అమ్మ ఎన్ని రోజుల పోరి నీ అమ్మ జిమ్ చేసి చూడు బే పోరి కాదు దాని అమ్మని ఎంబడి వస్తుంది అమ్మ మెంటల్ కానీ మారాబాయ్ నీ అమ్మ ఎప్పుడు పోరి బ్రేకప్ చెప్పింది ఏడుచుకుంటా సోడి కానీ లేక సిగరెట్లు తాగడం మందు తాగడం గది కారా మొగంతనం నీ అమ్మ నీకు వద్దన్న పోరి అబ్బా ఏ మైండ్ రవినికి ఎందుకు వద్దనుకున్నా అంటూ చేయాలి కానీ పోరి బ్రేకప్ చెప్పి నీ సోడిగా చల్ పడుకోపోయి బిస్తరేసుకుని పడుకోపో శాతం అయితే జిమ్ముకో లేకపోతే సేమ్ పని చెయ్యి అంతేగాని పోరు బ్రేకప్ చెప్పిందని సోడిగాని మాటలు మాట్లాడకు అది కాకపోతే ఇంకోటి సముద్రంలో చేపలు కలవా లోకంలో పోరీలు కలవా నీ అమ్మ చల్ పోరి ఏమన్నారా పోరిలా పోరి 2 లక్షలే పంట 2 లక్షలే పంట తీసుడు తెలుస్తుంది పైసా చెప్తుంది పైసా 2 లక్షలే తమ్ముడు గుర్తుపెట్టుకో పోరి ఏం లేదు మొత్తం డొల్లా పని చూడు జిమ్ముకు పోయి చూడు లేవు పోబాయ్ జిమ్ముకో రేపటి నుంచి స్టార్ట్ చేయి జిమ్ముకు ఆవులాగా మనం చేను పని చేసుకుంటా బాడీని గెయిన్ చేయొచ్చా లేదా బాడీ పంప్ చేయొచ్చా లేదా చూద్దాం ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట మన బాడీ బిల్డింగ్ చేసుడు డంబుల్స్ కొడతామా జిమ్ చేస్తామా అవన్నీ ఏం లేవు ఓన్లీ ఫార్మింగ్ చేను కాడనే దేశీ వర్కౌట్ ప్యూర్ దేశీ అన్నమా ఫ్రూట్సా నో అంటే ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా అంటే ఫ్రూట్స్ తింటా అంతేగాని మన గోళీలు ఈ బాడీ బిల్డ్ పౌడరు అవన్నీ లేకుండా చూద్దాం వర్కౌట్ అయితే కాదా మన బాడీ ఓకేనా రైట్ ఇక టైం వేస్ట్ చేయకుండా చేనుకి ఎత్తుకొచ్చేసిన ఇంకేంది ఇక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటారా పారతోని చేనులో మడ్లు కట్టాలన్నమాట ఇంకేం మధ్యలో లంచ్ టైం వచ్చేసింది అనమాట మనకి ఇప్పుడు పొద్దున అనమాట టిఫిన్ టిఫిన్కి ఏం చేసాం కవర్లో ఫ్రూట్స్ పరేషన్ అవుతుంది పరేషన్ అనమాట అలా 3 వరకు కింద కీర తెచ్చిన ఒక కీర సంపాదిస్తున్నా మంచిగా ఇప్పుడు కీర సంపాదించినట్టు కాదు చేనులో మొత్తం పని చేయాలి ఇప్పుడు ఏమంటారు మడ్లు కట్టాలి జొన్న వేస్తున్నాం జొన్న మడ్లు కట్టాలి పని ఇదిపోతుంది చూడండి ఇప్పుడు పని ఇప్పుడు పిల్లలాట కాదు చేను పని చేసేది ఏం లేదు మొత్తం డొల్ల ఏం లేదు ఇక కథ మనం పనికి దిగినాం అనమాట లాస్ట్ ఫైనల్గా మట్టి గురించి బ్యాక్ మంచిగా పంప్ అవుతుంది పంప్ ఏమో కానీ నొప్పులు అయితే మస్తు నొప్పులు వేస్తున్నది అట్లా మడుగు అయితే కట్టుకుంటే తిరుగుతున్నా ఆడదాకా కొనపోయి కొనకు రావాలి మనకైతే వీడియో తీస్తారు ఎవరు లేరు మనమే తీసుకోవాలి మన వీడియో మనమే తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి లేరు స్టాండ్ మర్చిపోయిన ఉంటే ఇంటికాన్ని ఒక పత్తి చెట్టు ఉండే ఆ పత్తి చెట్టు పెట్టి వీడియో అనేది తీస్తాను ఇట్లా దాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి 365 డేస్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తాను కంపల్సరీ మొత్తం బాడీ ఏమైనా అవుతుందా కాదా చేంజెస్ వస్తాయా బాడీలో చూద్దాం ఓకేనా ఇప్పుడు బ్రేక్ టైం అనమాట బ్రేక్ టైంలో ఏం చేయాలి నీళ్ళు తాగాలి అమ్మ ఎంత హాయి ఉన్నదంటే నీళ్ళు తాగుతాయి అబ్బా నీళ్ళు తాగి మళ్ళీ పట్టాలి జొన్నలు వేస్తాం అనమాట జొన్నలు వేస్తున్నాం ఈ తిప్పలు మొత్తం జొన్నలకే నీళ్ళు తక్కువ వస్తుంది బోరు అందుకని చెప్పేసి మడలు కడుతున్నాము మడలు ఉల్లినారు మడలు అంతా చిన్నగా కడుతున్నాం ఇక ఏం చేయాలి చూద్దాం అప్పటి వరకు ఎన్ని మడలు అవుతాయి మడలు కట్టి నీళ్ళు పెట్టేసి పోదాం ఓకే రైట్
కొందరు బచ్చగాళ్ళు ఏమనుకుంటారు అంటే వ్యవసాయం పిల్లాడు అనుకుంటారు. అమ్మ పోరిని పటాయించినంత ఈజీ కాదు బిడ్డ వ్యవసాయం చేసారంటే. మంచి మంచాలు అది పలిగిపోతుంది. అర్థమైందా? ఏం తెలుసురా పోరిని పటాయించి పోరిని బండి మీద దింపడానికి అనుకున్నా అబ్బే బిడ్డ చెప్తున్నా కదా. గుద్ద కడుకోనికి రాదు వ్యవసాయం చేసారు అనుకో. కూర్చోనికి రాదు. అనుకుర్రా వ్యవసాయం అంటే పిల్లడు అనుకురా వ్యవసాయం అంటే. అమ్మ మారుండ్రా ఇప్పటికైనా మారుండ్రా. పోరీలు ఏం పడతారా అమ్మ. వ్యవసాయం చేసి చూడుండ్రా, లేకపోతే జిమ్ చేసి చూడుండ్రా, తెలుస్తుంది. అమ్మ ఎప్పుడు పోరి పోరి సోడి కానీ వేరా అమ్మ. బాడీ పెంచి చూడు బే. పోరి కాదు దాని అమ్మ ఎంబడొస్తుంది, నీ ఎంబడొస్తుంది దాని అమ్మ. అట్లా చూడాలి కానీ అమ్మ ఈ జనరేషన్ బచ్చగాళ్ళు మా మంది అవుతారా పోరి బ్రేక్ అయిపోయాడు సార్. సోడి కానీ వేరా ఈ శాతగానికి వాళ్ళ సుల్లినని శాత కదారా. జిమ్కో పోయి జిమ్ముకో. జిమ్ దగ్గర లేకపోతే చేయని పని సని ఇక దంతే చేతిలోనే అది. ఇగో నీళ్ళు పెడుతున్నా ఉల్లిగడ్డకు. నీ అమ్మ ఎన్ని రోజులా పోరి 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 నీ అమ్మ. జిమ్ చేసి చూడు బే. పోరి కాదు దాని అమ్మని ఎంబడి వస్తుంది. అమ్మ మెంటల్ కానీ మారాబాయ్ నీ అమ్మ. ఎప్పుడు పోరి బ్రేకప్ చెప్పింది ఏడుచుకుంటా సోడి కానీ లేక సిగరెట్లు తాగడం మందు తాగడం గది కారా మొగంతనం. నీ అమ్మ నీకు వద్దన్న పోరి అబ్బా. ఏ మైండ్ రబీన్కి ఎందుకు వద్దనుకున్నా అంటూ చేయాలి కానీ పోరి బ్రేకప్ చెప్పి నీ సోడిగా చల్ పండుకోపోయి బిస్తరేసుకుని పండుకోపో. శాతం అయితే జిమ్ముకో లేకపోతే సేమ్ పని చెయ్యి. అంతేగాని పోరి బ్రేకప్ చెప్పిందని సోడి గారి మాటలు మాట్లాడకు. అది కాకపోతే ఇంకోటి సముద్రంలో చేపలు కలవా లోకంలో పోరీలు కరవా నీ అమ్మ. చల్ పోరి 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 ఏమన్నారా పోరిలా. పోరి 2 లక్షలే పంట 2 లక్షలే. పంట తీసి చూడు తెలుస్తుంది. పైసా చెప్తుంది. పైసా 2 లక్షలే తమ్ముడు గుర్తుపెట్టుకో. పోరి ఏం లేదు మొత్తం డొల్ల. పని చేసి చూడు. జిమ్ముకో చూడు. లేవు పోబే జిమ్ముకో. రేపటి నుంచి స్టార్ట్ చేయి జిమ్ముకో ఆవులాగా. బ్రేక్ టైం. గులాబ్ జామున్లు గడగడలాడిపోతున్నాయి రయ్య. గులాబ్ జామున్లు ప్రీ వర్కౌట్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం పూట అనమాట. ఎన్ని మొత్తం 3 అరపండ్లు తెచ్చుకున్నా. 3 తప్పరి సైజ్. మొత్తం ఉండేది. మొత్తం 3 తప్పరేస్తున్నాను అనమాట. మొత్తం 3 తెచ్చుకున్నా. ఇక బ్రేక్ టైం అయితే అయిపోయింది. ఇక ఇంకేం శేంగాకి వచ్చి పట్టుబడే ఉంటుంది. ఇక మనది ఇంకేముంటుంది ఇక రాక. ఇక మొత్తం మళ్ళు కడుతున్నా. మళ్ళు కట్టేసిన నీళ్ళు కూడా పెడుతున్నా. సపోర్ట్ చేయండి. ఎందువల్ల చేస్తున్నారు సపోర్ట్ చేసి మీ యాప్స్ అడుగుతున్నా. ఎంత అసలు అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అంటున్నా. చూద్దాం మీరు చేస్తారా చేయరా. ఇప్పుడు చూస్తుంది జర చేయండి జర చేయండి ప్లీజ్. డే 1 అయితే పని పొట్టు అయింది. మన అద్గిటంగా పొట్టు పలిగిందనమాట. ఇంకా ఈ మాటలైతే గట్లయితే పెట్టినా. డే 1 అనమాట ఇది. సరే మరి డే 2లో కలుద్దాం. నైట్ మంచిగా తిని చలి పెడుతుంది బొంత వేసుకుని అనుకోండి. రేపు పొద్దున మళ్ళీ ఇంకో విడుతుంది కలుద్దాం. బాయ్. ఓకేనా రైట్ మరి.